బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మంగళపల్లి గ్రామంలో రాజకీయాలు తారస్థాయికి చేరాయి. ఇంద్రమ్మ ఇళ్ల పంపకాల్లో రగిలిన రచ్చతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య గ్యాంగ్ వార్ కొనసాగుతుంది. దీంతో ప్రతిపక్ష నాయకుల మీద నగరికల్ సీఐ రాజశేఖర్ అక్రమ కేసులు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు పోలీసులు కాళ్ల రాస్తున్నారంటూ బాధితుడు నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నగరికల్ పోలీస్ స్టేషన్లో అధికార పార్టీ నాయకులకు అడ్డాగా మారిందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వేడిగా నల్గొండ జిల్లా మంగళపల్లి గ్రామంలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇంద్రమ్మ ఇళ్ల పంపకాలలో వరకిన రచ్చతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య గ్యాంగ్ వార్ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ నుంచి మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది? రైట్ వరుణ్, నల్గొండ జిల్లా నెకరికల్ మండలం మంగళపల్లి గ్రామంలో అయితే అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య అయితే రాజకీయం తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే గ్రామంలో సోషల్ మీడియా పోస్టు రెండు పార్టీల మధ్య రగడం రాజేసింది. ఈ ఘటనతో ప్రధానంగా బీఆర్ఎస్ కార్యకర్త ఎవరైతే కందికంటి నాగబాబు అనే యువకుడు గ్రామానికి చెందినటువంటి గ్రామంలో ఒక వాట్సాప్ గ్రూపు చనిపోయినప్పుడు, అంటే ప్రధానంగా దీనికి ఆద్యం పోసే విధంగా వాట్సాప్ గ్రూప్ లో పోస్టు పెట్టాడంటూ కూడా పోలీసులు అక్రమ అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి గ్రూప్ లో చనిపోయినప్పుడు వచ్చి ఆర్థిక సహాయం చేసేవాడు రాజకీయ భిక్షగాడు, బతికున్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినవాడు నిజమైన నాయకుడు అంటూ అయితే ఆ యువకుడు కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో ఎవరైతే దీనికి సంబంధించి ఆ గ్రామంలో ఉన్నటువంటి కొందరు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితే దీనికి సంబంధించి ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో నాగబాబు పైన అయితే నెకరికల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఫిర్యాదు చేసిరా చేయలేదనేది ఒక భాగం అయితే దీనికి సంబంధించి ఈ ఇష్యూ అయితే గందరగోళంగా మారింది జిల్లాలో. ప్రధానంగా నాగబాబు నెకరికల్ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని 2 రోజులుగా పోలీసులు అదుపులోనే ఉంచినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా రాజకీయ పార్టీ ఏదైతే అధికార పార్టీ ఎంపీపీ ఎవరైతే గ్రామానికి సంబంధించినటువంటి అధికార పార్టీ మాజీ ఎంపీపీ బచ్చుపల్లి గంగాధరరావు అక్రమ అరెస్ట్ ఆద్యం పోశారంటూ కూడా బాధితుడుతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులే చేస్తారా అంటూ కూడా దీనికి సంబంధించి ఎవరైతే బాధితుల తరపున బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నెకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ కూడా పోలీసుల తీరుపై మండిపడ్డట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రజాపాలన అంటూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, అదేవిధంగా అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఆస్తులు అంతస్తులు ఉన్న వారికి మాత్రమే ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారంటూ కూడా ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులలో కూడా ఈ ఘటన జరగడంతో అయితే ఇది వాస్తవమైన ఆరోపణలు అయితే ఇప్పటికే వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే నెగరికల్ నియోజకవర్గంలో అయితే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అయితే ఈ గ్యాంగ్ వార్ తారస్థాయికి చేరింది. ప్రధానంగా అధికార పార్టీ నేతలు ఏం చెప్తే అదే చేస్తున్నారంటూ కూడా పోలీసులు తీరునైతే తప్పు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది అప్డేట్స్. మంగళపల్లి సోషల్ మీడియా గ్రూప్లో నేను ఒక పోస్ట్ పెట్టిన. ఏం పోస్ట్ పెట్టినా, చచ్చినప్పుడు 10,000 ఇచ్చినవాడు రాజకీయ బిచ్చగాడు, బతుకున్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినోడు నిజమైన నాయకుడు అని పెట్టిన. దానికి కొంతమంది వేరే కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద అదనంగా కేసు పెట్టి ఏదో నేను తీవ్రవాదం లెక్క పోలీసు వాళ్ళు వచ్చి నా ఫోన్ ట్రాప్ చేసి నన్ను ఈ సందుపాట్ల గ్రామంలో ఉన్న నైట్ ఒక చిన్న ఫంక్షన్ పోయినా మిత్రుడు సంపదోళ్ళ ఇంటి దగ్గర పడుకున్నా లేవక ముందుకే వచ్చి ఏదో నేను తీవ్రవాదిని
గంజాయి కేసు దొరికిన లెక్క నన్ను పట్టుకొచ్చారు. ఆడ తీర చూస్తే నా మీద కేసు పెట్టిన ఫైల్ కూడా లేదు. ఆడ ఎవరు పెట్టిరు ఏం పెట్టిరు అంటే ఇక పో అంటుండు. ఇంతసేపు నిలబెట్టిరు. పొద్దున 6 గంటలకు తీసుకొచ్చిర్రు. 1 గంట ప్రాంతం అవుతుంది. ఇంతవరకు బుక్కడు అన్నం కూడా తినలే. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి నాకేమైనా జరగరాంది జరిగితే దీనికి కారణం మాజీ ఎంపీపీ గంగాధరరావు అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కూడా గ్రూపులో ఒక అతను నన్ను బెదిరించిండు. ఎక్కడ పోయినావు బిడ్డ, ఎక్కడ పోయినావు, రా ఊళ్ళోకి రా, ఇచ్చగడవడు అడక తినేటోడవడు, నీకు చెప్తా, నీకు గాడిద మీద ఊరేగిస్తా, నువ్వు రా, పండబెట్టి తొక్కుతా అని నన్ను బెదిరించడం జరిగింది. ఆ రికార్డు కూడా సిఐ గారికి, రాజశేఖర్ గారికి చూపించాం. మరి దాని మీద ఆయన ఏం స్పందిస్తాడో పిటిషన్ కూడా ఇచ్చినాం. తక్షణమే నాకు ఏ మాత్రం ఏం జరిగినా దీనికి ప్రధాన కారకుడు బచ్చుపల్లి గంగాధరరావు గారని తెలియజేస్తున్నాను. దగ్గరగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళపల్లికి చెందిన నాగబాబు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారని చెప్పి పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేసి లొకేషన్ చూసుకుని ఎక్కడున్నా అని చెప్పి మరీ ఏదో మర్డర్ కేసు చేసినట్టుగా, కిడ్నాప్ మరి రాకెట్ లాగా ఏదో పని చేసినట్టుగా అతని మంగళపల్లి సొంత గ్రామం అయితే చందుపట్ల విలేజ్లో ఉంటే ఆగా మేఘాల మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క శంషగా లేదా ఫోన్లు చేసి బెదిరిస్తే వాళ్ళకు భయపడుకుంటా ఈ సిఐ గారు ఈ నాగబాబు అనే యువకుడు వికలాంగుడు ఇది రెండవసారి పోలీస్ స్టేషన్ పట్టుకురావడం. ప్రజాస్వామ్యంలో కొన్ని సూక్తులు అనేవి, సలహాలు, సూచనలు అనేవి ప్రతి ఒక్కరు ఇస్తుంటాం. ఆ పద్ధతిలో సోషల్ మీడియా ఒక వేదికగా ఉంది కాబట్టి నాగబాబు అనే ఒక్క వ్యక్తే వాడట్లేదు, ప్రపంచవ్యాప్తంగా ఇలా సోషల్ మీడియా నడుస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు, సంఘ సేవకులు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి పౌరుడు కూడా ఇలా సోషల్ మీడియా వాడుతుండు. ఆ పద్ధతిలో నాగబాబు ఏం పెట్టిండో సోషల్ మీడియాలో, బతికుండంగా 10,000 సాయం చేస్తే బాగుంటుంది, సచ్చినోడికి 10,000 చేస్తే బిచ్చలాగా భావిస్తారు, బతుకున్న వాళ్ళకు ఇందిరామ్మ ఇల్లు ఇస్తారు, అది మంచి కార్యక్రమం అని చెప్పి మంచి సూక్తి చేసిండు. బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుంటుంది, చచ్చిపోయినాక సాయం చేస్తే ఏముంటుంది అనే పద్ధతిలో ఒక సోషల్ మీడియాలో కామెంట్ పెడితే వాళ్ళ నాయకులు ఏదో కాంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఉన్న సిఐ రాజశేఖర్ గారు దానికి ఉత్సాహం ఎక్కువైపోయింది. 16-18 నెలసింది. కారణం ఏంటంటే పోస్టింగ్లు ఎక్కడ దొరుకుతలేవు. ఈ పోస్టింగ్ పోతే మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి డబ్బులు ఇచ్చి పోస్టింగ్లు కాపాడుకునే పరిస్థితి. ప్రజలు కోరుకున్న ప్రజాప్రభుత్వం వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నారు. మీరు ప్రజలు కోరుకున్న ప్రభుత్వం అయితే ప్రజల బాగును కోరి లోకం మీద నడిచే ఒక వ్యవస్థ మీద ఈ నాగబాబు అనేటువంటి సామాజిక చింతన అయినటువంటి నాయకుడు ఒక మాట అన్నాడు. పోస్టింగ్ పెట్టి ఇవాళ పిల్లలందరూ కూడా సోషల్ మీడియాలో ఉంటారు, లైవ్లో ఉంటారు. ఎప్పుడు చాలా తెలివితో పెట్టేటప్పుడు పోస్టింగ్ అది. కేసీఆర్ గారు చాలా సందర్భాలు అంటూ ఉంటారు, బతుకుండంగా పిన్నమ్మకు బువ్వ పెట్టేది కానీ చచ్చిపోయినాక మాత్రం ఎన్నికడాలు పెడతారు. ఇదే మాట ఆయన అన్నాడు. ఏమన్నాడు? ఒకటే మాట అన్నాడు, బ్రతికుండంగా చచ్చిపోయిన కల్లా పోయి 10,000 చదివిచ్చేసి పెద్ద వెతికేటువంటి వాళ్ళు రాజకీయ భిక్షగాలు అవుతారు, బతుకుండంగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాడు మనగాడవుతాడు. బరాబర్ నేను కూడా అంటున్నా, ఎవడైనా అంటున్నా, ప్రభుత్వంలో ఉండేవాడి యొక్క పథకాలు ఏమైనా బ్రతకుండంగా చేరగలిగేది ఉంటే మంచిగా ఉంటుంది, చచ్చిపోయినాక నష్టపరిహారాలు కాదని చెప్పేసి అన్నారు. అదే మాట దానికి వారు అన్నట్టు లింగయ్య గారు అన్నట్టుగా పట్టుకురావడం ఎందుకు ఇంతమంది మాట్లాడిపోయినా కూడా చాలా తమాషా అరాచకం. కాకపోతే అది నువ్వు లేస్తే కేసు కట్టుకో, ఏం కట్టుకుంటావు ఏ సెక్షన్ ప్రకారం పెట్టుకో అంటే లేదన్నా పంపిస్తావు, గంట ఆయనకు పంపిస్తాం, అవతలోడు పెట్టిపోయింది కదా వాడిని చెప్పాలి కదా. నేనంటే నువ్వు వాడిని చెప్పడమే, నువ్వు కేసు కట్టుకోవడం అని చెప్పడమే అన్యాయము, పట్టుకురావడమే దుర్మార్గము. ఎవడు పడతాడు ఏది పడితే కంప్లైంట్ ఇస్తాం, మరి మేము 100 కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి ఎవరో ఒక అబ్బాయి వాడు సోషల్ మీడియాలో పెట్టిన దాన్ని కూడా మార్చాలి. ఇది ఏం పద్ధతి అవుతుంది? ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజాస్వామికంగా లేకపోతే ఆ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయి. మీ నాయకుడేమో దేశవ్యాప్తంగా జై బాపు అంటాడు, జై సంవిధాన్ అంటాడు, జై అంబేద్కర్ అంటాడు, వీళ్ళేమో ఇక్కడ జై కాంగ్రెస్ అని పోలీసులు తిరుగుతూ ఉంటారు. బీఆర్ఎస్ కార్యకర్తలు లోపల రాలి